నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. విషం కక్కడంలో పాకిస్తాన్ వాళ్ళకంటే మించిన వాళ్ళు లేరు. మన మీద ఎప్పుడు విషం. వాడు ఓడిపోయినా సరే విషం కక్కంది వాడికి నిమ్మలంగా ఉండదు, తృప్తి ఉండదు జన్మలకు. దరిద్రులు ఎంత విషం కక్కితే అంత డెవలప్ అవుతున్నాం మనకి ఎక్కడ నష్టమయ్యేది లేదు. ఒకసారి క్రికెట్ గురించి మాట్లాడదాం. భారత్పై మరోసారి విషం కక్కిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్. విండీస్పై టీమిండియా ఆడిన తీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఎప్పటిలాగానే పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం తమ అక్కస్సును వెళ్ళగక్కుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న T20 ప్రపంచ కప్లో టీమిండియా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. కోల్కతాలో ఆదివారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో అద్భుత ఆట తీరు కనబరిచింది. 196 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించి క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. విండీస్పై టీమిండియా ఆడిన తీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఎప్పటిలాగానే పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం తన అక్కసును వెళ్ళగక్కుతున్నారు. ఏం వెళ్ళగక్కుతున్నారు? పాకిస్తాన్ మాజీ ఆటగాడు సక్లైన్ ముస్తాక్ ఆదివారం నాటి మ్యాచ్కు ముందు చేసిన కామెంట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ క్రికెట్ను బీసీసీఐ ఏలుతోందని, బీసీసీఐ ఏది చెప్తే ఐసీసీ అదే ఫాలో అవుతుందని ముస్తాక్ ఆరోపించాడు. ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్, బీసీసీ అంటే చెప్పిందే ఐసీసీ చేస్తుందనడంలో సందేహం లేదు. భారత్కు అనుకూలంగానే ఈడెన్ గార్డెన్స్లో పిచ్ను సిద్ధం చేసి ఉంటారు, అందులో సందేహం లేదని ముస్తాక్ అన్నాడు. వాడు గెలవడు. వాళ్ళ బౌలింగ్ చూసిర్రా ప్రేక్షకులారా? వాళ్ళ బ్యాటింగ్లు చూసిర్రా? చిన్న పోరలు మంచిగా ఆడతారు. చిన్న పిల్లలు గ్రౌండ్లలో అంతకంటే గొప్పగా ఆడతారు. ఆ దరిద్రమైన ట్రైనింగ్లు, దరిద్రమైన వ్యవహారాలు వాళ్ళవి పిచ్చటం మనకు అనుకూలంగా తయారు చేసేవాటికే వాళ్ళు ఓడిపోయారట. ఈ దరిద్రుల మాట చూడు. ఓడిపోయినా కూడా ఓడిపోయిందని ఒప్పుకోరు, ఎదుటి వాళ్ళ మీదే నూకుడు. ముస్తాక్ వ్యాఖ్యలపై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. గొప్ప క్రికెటర్ అయిన సక్లైన్ ముస్తాక్ కనీస పరిజ్ఞానం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ నిష్క్రమణతో ఆ దేశ మాజీ ఆటగాళ్లకు బుర్రలు పనిచేయడం లేదని కొందరు విమర్శించారు. బుర్రలు కాదు, మీ బుర్రలు వలగొడతారా? మీ దేశంలో వలగొడతారా గాది కొడుకులారా? ఇంకెవరో కాదు, మీ దేశం వాళ్ళే మిమ్మల్ని సావగొడతారు. మీ ఆట, మీ పర్ఫార్మెన్స్ చూస్తే చీ అనిపించింది. ఇదా మీ క్రికెట్ ట్రైనింగు, మీ క్రికెట్ ఆట? ఇంకా మీరు ఓడిపోయిందే కాక మాకు అనుకూలంగా ఇక్కడ భారతీయ క్రికెటర్లకు అనుకూలంగా పిచ్చులు తయారు చేసిరని మాట్లాడతావు. అది బ్యాటింగ్కు అనుకూలం. మీరు బ్యాటింగ్ ఏం చేసిర్రు? పిచ్చు మొదలే అన్నారు. ఆ పిచ్చు బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్ అన్నారు. మీరు ఏం ఆడిర్రురా? ఏం ఆడిర్రు మీరు? ఆడినట్టు అనిపించిందా? అసలు చిరగొనతోటి ఆడినట్టున్నారు మీది. అంతకంటే ఎక్కువ ఆడిర్రా మీరు? ఈ ఆటకు మీరు భారతీయులకు అనుకూలంగానే తయారైంది, మేము ఓడిపోయినాం అని సాకులు. ఎవరు నమ్ముతారా నాయన? మీ దేశాన్ని నమ్మం, మిమ్మల్ని నమ్మం. మీరు మూర్ఖ జాతి. మీ జాతిని ఎవ్వడు నమ్మడు. అక్కడ పాకిస్తాన్ వాళ్ళను ప్రపంచమే నమ్మదు. మీ పక్కనున్న ఆఫ్ఘనిస్తానే నమ్మతలేదు. మిమ్మల్ని పెంచి పోషించరుగా తాలిబాన్లను, వాళ్ళే మీ మీదకి విరుచుకోబడుతున్నారు. అంతకంటే ఇంకేం కావాలి? అన్యాయం. మిమ్మల్ని ఏ ప్రపంచంలో ఏ దేశం నమ్మదు. మీ కుతంత్రాలు, కుళ్ళుతనాలు, విషము, నిలువెల్ల విషం. పాముకు ఒక్క మూతి దగ్గరనే ఉంటుంది, పాముకు శరీరం అంతా ఉండదు. కానీ మీకు మొత్తం మీ శరీర అణువణువు విషమే. ఎప్పుడు తెల్లారు లేవగానే భారత్ మీద మాట్లాడు, భారత్ని ఏ విధంగా ఆగం చేయాలని చూస్తుడు. ఏమీ కాదు మా దేశానికి. మా ఎంట్రిక పోచ కూడా తీయలేరు మీరు భారతీయులది. ఖబర్దార్ బిడ్డ. ఇంకా 4 రోజులు అట్లే యుద్ధం చేస్తే మీకు పని అయిపోగాని ఆపినాం. మేము అనుకున్న టార్గెట్ అయింది కాబట్టి మేము ఊరుకున్నాం. లేకుంటే మీరు మీ క్రికెట్ ఆడుతుంది కూడా రాకపోదురు. ఇక్కడే అసలు ఉండకపోదురా. పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేసేవాళ్ళం మేము. మా ఓపికను, మా శాంతి సామరస్యాలను ప్రతి రంగంలో చులకన చేసుడే. బిడ్డ ఖబర్దార్, నోరు జారద్దు. మేము చాలా ఓపికస్తులం భారతీయులం. ప్రేక్షకులారా, వీడి మాటలు ఎట్లా ఉన్నాయి చూడండి.
ఏం మాట్లాడుతున్నాడు? పద్ధతి ఉందా? ఇంతకుముందోడేమో పిచ్చులు మనకు అనుకూలంగా మేము మార్చుకున్నాం కాబట్టి అది పాకిస్తాన్ వీరోచితమైన పోరాటం చేసి ఓడిపోయింది అన్నాడు కదా వాడు. ఇప్పుడు వీడు పరువు పోయిందిగా, మహమ్మద్ అమీర్ను ట్రోల్ చేసిన నెటిజన్లు. వీడేమన్నాడు? వీడు పాక్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ T20 ప్రపంచ కప్లో భారత్ సెమీస్కు చేరదని ఇటీవల వ్యాఖ్యానించాడు. అలాగే అతడు అభిషేక్ శర్మ బ్యాటింగ్ నైపుణ్యం మీద విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్కు చేరుకుంది. దీంతో టీమిండియా అభిమానులు ఆన్లైన్ వేదికగా మహమ్మద్ అమీర్ను ట్రోల్ చేశారు. పాకిస్తాన్ క్వాలిఫై అవుతుంది, ఒకవేళ పాక్ అర్హత సాధించినా సాధించకపోయినా భారత్ మాత్రం ఖచ్చితంగా సెమీస్కు చేరదు అని అమీర్ అన్నాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో భారత అభిమానులు అతన్ని ఇప్పుడేమంటావు అమీర్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అమీర్ అండర్ గ్రౌండ్కి వెళ్లే సమయం ఆసన్నమైంది. బాబా మహమ్మద్ అమీర్ ఎక్కడున్నాడు? భారత్ సెమీస్కు చేరదన్న నీ జోస్యం తప్పైంది. టీమిండియా ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. భారత్ ఇంగ్లాండ్ మధ్య మార్చి 5న ముంబైలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా సెమీఫైనల్ జరగనుంది. మార్చి 4న కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీఫైనల్ జరగనుంది. సెమీఫైనల్స్లో గెలిచిన జట్లు మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా తుదిపోరులో తలపడనున్నాయి. గాడిది కొడుక, ఏం మాట్లాడినవురా నువ్వు? సెమీస్కి రాదారా భారత్? భారత్ ప్రపంచ దేశాలకు ఎక్కడికి పోయినా తనదంటూ చూపించుకుంటుంది. క్రికెట్లో యోధులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే శిక్షణ కఠినతరంగా ఉంటుంది. మీలాగా అడ్డమైన తినుకుంటూ కాదురా, క్రమశిక్షణ. ఒక యుద్ధానికి ఆర్మీ ఎట్ట తయారవుతాడో క్రికెటర్లు కూడా అంత కఠినంగా ట్రైనింగ్ తీసుకుంటారు. అల్లాటప్పలుగా ఉండదు. బర్గర్లు గిర్గర్లు తినుకుంటూ క్రికెట్ మీలాగా ఆడుడు కాదురా. ఒక శిక్షణ, ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారమే భారతీయ మన యొక్క విలువ, భారతదేశం యొక్క విలువను ప్రపంచంలో చాటి చెప్పారు. ఎంతో మహామహులు ఉన్నారు. గవాస్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, యోధులు. యావత్ ప్రపంచానికే దిక్సూచి వాళ్ళు క్రికెట్ రంగానికి. మీ దగ్గర ఎవరున్నారా? ఎవరున్నారు మీ దగ్గర? మీ చేత కాదు, ఇంకోళ్ళ మీద ఏడుపులు. తగ్గించుకోండి. తోలు తీస్తారు భారతీయులు తలుచుకుంటే. ఏం మీ భారతదేశం అంటే అంత చులకనగా కనిపిస్తుందా మీకు? మా టీం వాళ్ళంటే, మా దేశ పౌరులంటే, ప్రజలంటే, మా సాంప్రదాయాలంటే. ఇక్కడ కూడా పాకిస్తాన్ జెండాలు పట్టుకొని ఎగరేటోళ్ళు కూడా గ్రహించాలి. పాకిస్తాన్ మద్దతుగా ఎవ్వడు మాట్లాడినా, పాకిస్తాన్ జెండాలు పట్టుకొని ఎగిరినా తోలు తీస్తారు మా ప్రజలు, మా హిందూ జాతి. జాగ్రత్త ప్రేక్షకులారా. ఈ ఇద్దరు మూర్ఖుల మీద, వాళ్ళ కామెంట్ల మీద మీరు కామెంట్ చేయండి గట్టిగా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.